అందరికీ నమస్కారం. మన దుబ్బాక దెబ్బకి కంగు తిన్నటువంటి ఈ కేసీఆర్ గారు మరియు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము తన వేలును తన కంట్లోనే పొడుచుకున్నట్టుగా ఇమీడియట్గా ఎక్కడ బీజేపీ బలపడిపోతుందో అని బీజేపీకి కంగారు పడి భయపడి ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ని రిలీజ్ చేసేశారు. మరి అంత కంగారు ఏందో మరి దుబ్బాక దెబ్బ అనేది మరి అంత గట్టిగా తగిలినట్టుంది. అదే అర్థమైంది. మన జనాల మదిలో ఉన్నటువంటి కొన్ని సందేహాలను నేను ఇలా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగుదాం అనుకుంటున్నా. నేను హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంటానండి, అవుట్స్కట్స్లో. మన ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ నుండి ప్రగతి భవన్కి, ప్రగతి భవన్ నుండి ఫామ్ హౌస్కి తిరుగుతూ మధ్యలో పోలీస్ వ్యవస్థని, పోలీస్ యంత్రాంగాన్ని వాడుకుంటూ ఉపయోగించుకుంటూ జనాలందరినీ కూడా రోడ్ల మీద ట్రాఫిక్ జాములు చేసేసి ఆపేసి మరి ప్రజల సమస్యను పట్టించుకోకుండా అటు ఇటు తిరుగుతూ ఫామ్ హౌస్లో ఉంటూ ప్రజల యొక్క డబ్బును దుర్వినియోగం చేయడమే తప్ప మరి ప్రజల సమస్యలు ఏంటి, ప్రజల యొక్క సమస్యను మనం ఎలా పట్టించుకోవాలి, మరి వాళ్ళని ఎందుకు ఇబ్బందుల పాలు చేయాలని మాత్రం ఏ రోజు ఆలోచించకుండా ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేసేయాలా, ఎప్పుడు డబ్బులు దండుకుందామా అని చూసే విధానమే తప్ప ప్రజల కోసం ఆలోచించినైతే ఏం కనిపించలేదు నాకు. ఇకపోతే కొన్ని అంశాలు చెప్తాడు. అవి ఏంటంటే ధరణి పోర్టల్ అని పెట్టిండు. ధరణి పోర్టల్ అని పెట్టి ఏం చేసిండు? ఉన్న వాళ్ళనేమో తీసేసిండు, లేని వాళ్ళనేమో అందులో ఎక్కించిండు. అనుభవదారకాలని తీసేసిండు. అందులో నేను కూడా ఒక బాధితురాలనే అండి, అదొకటి. ఇకపోతే ఎల్ఆర్ఎస్ అని పెట్టింది. మళ్ళీ ఎల్ఆర్ఎస్ పెట్టే టైమేనా అండి ఇది? ఎల్ఆర్ఎస్లు పెట్టేటువంటి సమయమేనా? కరోనా వచ్చి జనాలందరూ డబ్బులు లేక ఇబ్బంది పడుకుంటూ కష్టాలు పడుతుంటే ఎల్ఆర్ఎస్ అని పెట్టిండు, డబ్బులు దండుకోవడానికి మొదలుపెట్టిండు. మరి మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయండి, వాళ్ళందరూ ఎల్ఆర్ఎస్ కట్టుకోలేదు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి నెక్స్ట్? అది ఆలోచించాడు. ఎల్ఆర్ఎస్ అయిపోయింది. మూసీ నది అన్నాడు, మూసీ నది ప్రక్షాళన చేస్తా, నేను మూసీ నదిని కొబ్బరి నీళ్ళు చేస్తా అన్నాడు. కొబ్బరి నీళ్ళు కాదు కదా, ఏ నీళ్ళు చేయలేదు. హైదరాబాద్ జనం చెవులు పువ్వులు పెట్టిండు. మరి ఇంకొకపోతే జిహెచ్ఎంసీ పరిధిలో 1,00,000 బెడ్రూములు ఇస్తా అని మాట ఇచ్చిండు. 1,00,000 బెడ్రూమ్లు ఇచ్చుడేమోలే కానీ టాయిలెట్ల మీద హోల్డింగ్స్, వాటి మీద హోల్డింగ్స్ పెట్టుకొని అడ్వర్టైజ్మెంట్ మాత్రం చేసుకుంటాను. మరి నువ్వు కట్టిన బెడ్రూమ్లో అడ్వర్టైజ్మెంట్లకా లేకపోతే పేదవాళ్ళకా? అది కూడా నాకేం అర్థం కాలేదు. ఇంకా హైదరాబాద్ని విశ్వనగరం చేస్తానన్నాడు. మరి హైదరాబాద్ జనాల మధ్యలో ఏం చేసిండు? విశ్వాసాన్ని కోల్పోయిండు. ఇదేనా నువ్వు చేసేటి పనులు? నేను పెద్ద హిందువుని, నాకంటే హిందువు అది అసలు ఈ ప్రపంచంలోనే లేడు అని చెప్పేస్తాడు. లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ ఏమంటాడు? హిందుగాలు లేరు, నా బొంగుగాలు లేరు అంటాడు. అదేనా నువ్వు హిందువు అయితే? అదేనా నువ్వు మాట్లాడే విధానం? అదేనా హిందువులను గౌరవించడం? అదేనా? పోయి ఆ ఎంఐఎం తోటి దోస్తీ కడుతుంది. మరి నువ్వు హిందువు కదా, మరి ఎంఐఎంతో ఎట్లా దోస్తీ కడుతుంది? హిందువుగాలు బొందుగాలని ఎట్లా మాట్లాడతావు? అది ఎంతవరకు కరెక్ట్? ఇవేనా నువ్వు చేసే పనులు? నేను పేదవాళ్ళ కోసం అన్ని పనులు చేస్తా అని చెప్తావు, ఒక్క పని చేసింది చూపి నువ్వు చేసినాయి. ఎప్పటి నుంచో ఉన్న వాటిని చేస్తున్నా 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 అని చెప్పుకుంటూ మరి వస్తూ ఉంటావు. ఇకపోతే మొన్న వరద, అందరికీ చెప్పే విషయం, ఇది అందరికి తెలిసిన విషయం. హైదరాబాద్లో కూడా వరద బాధితులు నేను అందరికి 10,000 సాయం అందిస్తా, అది చేస్తా ఇది చేస్తా అన్నాడు. ఇది చెప్పుకోదగ్గ విడ్డూరం ఇది నిజం చెప్పాలంటే. వరద బాధితులకు మాత్రం ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు వీళ్ళందరూ ఎవ్వరికి వరద బాధితులు కనబడలే ఆ రోజు. ఈరోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాగానే అందరికీ వరద బాధితులేంది, అసలు హైదరాబాద్ నగరం మొత్తం గుర్తొచ్చేసింది. అందరు హడావిడిగా వెళ్ళిపోయి మరి అమ్మ మీకు డబ్బులు మీ సేవలలో అప్లై చేపిస్తున్నాం, అమ్మ మీరు ఓండి మీ సేవల దగ్గర ఓండి అప్లై చేసుకోండి. జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీ సేవల దగ్గర కూడా అందరు చూస్తూనే ఉన్నారు. అది ఎంత భయంకరం. మళ్ళీ అందులో నుంచి ఏం చేస్తారు? 10,000 ఇచ్చే దాంట్లో నుంచి 5,000 డిస్కౌంట్ అట ఈ టీఆర్ఎస్ మంత్రులు వాళ్ళు తీసుకోవడం వెనక్కి. అప్పుడున్న లీడర్లు, అమ్మ నువ్వు 10,000 తీసుకుని 5,000 నాకు ఇచ్చేయి. ఇదేనా నువ్వు చేసే రాజకీయం పేదవారితోటి? అది ఎంతవరకు కరెక్ట్?
ఈ వరద బాధితుల కోసం ఏం చేసిండ్రు? ఆ రోజు కమిటీ వేయడం చేత కాలేదు, ఈ రోజు మాత్రం ఎన్నికల కోసం మాత్రం కమిటీ వేసిండండి. ఆ కమిటీలో ఎవరెవరు వేసిండని ఇప్పుడు నేను చెప్తాను మీ అందరికీ. 17 మంది మంత్రులు, 85 మంది ఎమ్మెల్యేలు, 32 మంది ఎమ్మెల్సీలు, 12 మంది ఎంపీలతో కలిపి ఒక కమిటీ వేసిండు. మళ్ళీ ఒక సెగ్మెంట్కో మంత్రి అట, డివిజన్కో ఎమ్మెల్యే అట. వరద బాధితులకి ప్రజలకి సహాయం చేయడానికి వీళ్ళందరూ రాలేదు. ఎమ్మెల్యేలు రాలే, ఎమ్మెల్సీలు రాలే, ఎంపీలు రాలే, ఎవరు రాలే. కానీ ఈరోజు ఎలక్షన్స్ మాత్రం అందరూ ఉక్కొచ్చి అమ్మ నీకు 10,000 వచ్చినాయా, రాకపోతే చెప్పు మేము సహాయం చేస్తాం, మీ సేవలు అప్లై చేయండి అమ్మా. ఇప్పుడు మాత్రము హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరూ గుర్తుకొచ్చిండ్రు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి. ఎలక్షన్స్ రాకపోతే ఏంటండి పరిస్థితి? అందరూ ఎంత బాధపడాలి? ఓటరు మహాశయులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఓటు వేయాల్సినటువంటి సమయం వచ్చిందండి. ఓటరు మహాశయులారా, మీ జీవితాన్ని మీరే మార్చుకోండి అని చెప్తున్నాను నేను. ఇదంతా కేసీఆర్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వం చేయని వాటిని నేను చెప్పాను తప్ప కొత్తగా నేను చెప్పింది ఏమీ లేదు. అందరూ కూడా ఆలోచించుకొని ఈసారైనా ఓటు వేస్తే మరి మన భవిష్యత్తుని మనమే మార్చుకునే అంత అదృష్టం మనది ఇది. అంటే వాళ్ళ కంటతో వాళ్ళే పొడుచుకున్నా అని చెప్పింది నేను అదే. ఇప్పుడు మరి మనం ఆలోచించి ఓటు వేసి ఇప్పటికైనా మరి అందరం కలిసికట్టుగా మన భవిష్యత్తుని మనం మార్చుకుందామండి. అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. జై బీజేపీ.